వెల్కమ్ బ్యాక్. ఇక పెట్టుబడుల దిశగా నేటి సర్కార్ ప్రయత్నాలు ఏంటి, మరి నాటి ప్రభుత్వంలో ఈ స్పీడ్ కనిపించిందా, దాని గురించి మాట్లాడుతున్నాం. అజయ్ గారు ఉన్నారు. రామకృష్ణ గారు ఒక్క సిగ్నల్ ఒక్కసారి చెక్ చేసుకోండి, మిమ్మల్ని తీసుకుంటాను. రైట్, అజయ్ గారు చెప్పండి. ఇటు తెలంగాణ మంత్రులే విజనరీ అని మాట్లాడుతున్నారు. అంటే గతంలో కూడా తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న టైంలో కూడా ఒక నిమిషం రమేష్ గారు, అలా కాదండి, వాళ్ళు చెరుకో 12 నిమిషాలు మాట్లాడారు. మీకు ఇస్తాను 3 నిమిషాలు. నేను రామకృష్ణ ఒక క్వశ్చన్ అడిగినాక వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తే దాని నుంచి నేను మిమ్మల్ని తీసుకుంటాను. అలా కాదు కదా, మీరు వాళ్ళిద్దరికి చెరుకో 12 నిమిషాలు ఇచ్చారు. ఇస్తాను మాట్లాడితే నేను 3 నిమిషాలు. రమేష్ గారు ఖచ్చితంగా మాట్లాడుదురు కానీ ఇక్కడ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. పార్టీకి చెందిన అంటే మీరు ఆ రకంగానే నడుపుతా ఉంటే ఇంకా మీ ఇష్టం. అది అట్లా లేదండి, క్వశ్చన్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకా 12 నిమిషాలు మాట్లాడారు. ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నప్పుడు, కూటమి నుంచి ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నప్పుడు చాలా ఆరోపణలు చేశారు. వాటికి సమాధానం చెప్పాలా? సరే ఇప్పుడు ఏపీ అభివృద్ధికి మీరు సహకరిస్తున్నారా లేదా? మీరు గతడి అజయ్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు ఒక్క నిమిషం. 12 నిమిషాలు ఇచ్చారు. మీకు కూడా ఇస్తాను. అలా కాదు రమేష్ గారు, నాకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుందంటే మీరు సహకరిస్తారా లేదా ఒక్కటి చెప్పండి నాకు. మీరు గత డిబేట్ లో కూడా ఇంతకు ముందు చెప్పారు, నిజంగా అక్కడ అభివృద్ధి జరిగితే నేను సహకరిస్తా అన్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు? ఎప్పుడు ఆరోపణలేనా? నిజంగా జరిగితే అవును సార్, వాళ్ళు చేసిన ఆరోపణలకి మేము సమాధానం చెప్పొద్దా? అంటే అజయ్ గారు ఒక్క నిమిషం అండి, నేను మీతో మాట్లాడతాను. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు చెరుకో 10 నిమిషాలు మాట్లాడారు. నేను బ్రేక్ తీసుకునే ముందే చెప్పాను, ప్యానెల్ లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ వాళ్ళ సిగ్నల్ వీక్ గా ఉందని చెప్పేసి. ఓకే మాట్లాడండి, చెప్పండి. సెక్టర్ వైజ్ అడుగుదాం అనుకున్నారు, మీరు మాట్లాడనివ్వట్లేదు. సరే, మీరు ఆరోపణలు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినాక వెళ్తా వాళ్ళ దగ్గరికి. రైట్ వద్దండి, ఇంకా ఈ డిస్కషన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. మాట్లాడండి, పాయింట్ మాట్లాడండి. ఇప్పుడు జనవరి నెలలో ఇదే లోకేష్ గారు చెప్పడం జరిగింది. వైజాగ్ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారండి ఆయన? సాక్షి విలేకరు ఎక్కడ ఇట్రా, మేము 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, 4 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చెప్పి నారా లోకేష్ గారు ఒక ఎక్సెల్ షీట్ చూపించారు. ఈ రోజుకి జనవరి నుంచి ఈ రోజుకి మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. ఎక్కడా కూడా ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. ఒక్క ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో కూడా అదే అబద్ధాలు చెప్తే మా శాసన మండలిలో లోకేష్ గారి వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది. గవర్నర్ స్పీచ్ లో కూడా అదే విధంగా మాట్లాడిచ్చేది అది కూడా పొరపాటు జరిగింది అని చెప్పి లోకేష్ గారు ఒప్పుకున్న సందర్భాలను కూడా చూసాం. ఇందాక వాళ్ళు మాట్లాడుతూ మేమేదో అది గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో మేము వీళ్ళని తీసుకొచ్చి భోజనాల కోసం కొట్టుకున్నారంట, పేటిఎం బ్యాచ్లు అంట. వీళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో తెలుసు అధ్యక్ష. ఎంఓయు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు ఇది నేనేదో మాకు కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంటాడు కదా అధ్యక్ష, డాష్ బోర్డ్ లో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డ్ లో తీసింది. ఆ డాష్ బోర్డ్ లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బొబ్బట్ల కోసం చేసుకున్న ఎంఓయూలు, చేసుకున్న ఎంఓయూలు చేసుకున్నది తెలుగుదేశం చెప్తున్నారు కదా వీళ్ళు. ఈ రాష్ట్రం నుండి తెలంగాణకి అమరరాజ్యం పారిపోయిన విషయం నిజమా కాదా? చంద్రబాబు నాయుడు 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు అబద్ధాలు చెబుతూ టాపిక్ మీద మాట్లాడతాం ప్లీజ్. దయచేసి రమేష్ గారు ప్లీజ్. ప్లీజ్ రమేష్ గారు. వీళ్ళ ఎంపీ మాట నిజమా కాదా? అజయ్ గారు ప్లీజ్ అండి. మాట్లాడలా, డేటా తోటి మాట్లాడదాం, రమ్మనండి.
నేను బహిరంగ చర్చకు మాట్లాడతావు రమేష్ గారు. వేళలాగా పారిపోను నేను. గూగుల్ డేటా వేళలాగా పారిపోను. రాబోతున్నప్పుడు 2014 మీ సాక్షి 19 ఛానల్లో మధ్య మీ బులుగు ఎన్ని యూట్యూబ్ వేల ఛానల్స్ లో కోట్ల కూర్చొని పెట్టుబడులు అదొక ఈ గోడని, ఐదేళ్లలో రాష్ట్ర దానివల్ల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి 60 వేల నష్టం కోట్లు. కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు దోచి పెడుతున్నారని 76 వేల మాట్లాడింది కోట్లు. మీ నాయకులే. 2 ఏళ్లు కరోనా ఉన్నా సరే, ప్యాలెస్ నుంచి వచ్చిన తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి 76 వేల కోట్ల మీరు రూపాయలు గూగుల్ డేటా సెంటర్ ని గ్రౌండ్ స్వాగతిస్తానని చేసి చెప్పింది స్టార్ట్ మీ నాయకుడే. చేసిన నాయకుడు మీరేం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారో గారు. ముందు మీ మీలాగా నాయకులు కూర్చొని ప్రచారం మాట్లాడుకొని చేసుకోరు. దాని మీద ఒక స్టాండ్ తీసుకొని కానీ ప్రజలకు రైతు రమేష్ గారు చూపించుకోరు. మీరు ఒక మాట మాట్లాడతారు, ఆ, మీ నాయకుడు ఒక మాట ఇప్పుడు మాట్లాడతాడు, నేను మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేదానికి మీ మాట్లాడుతున్నాను. నాయకుడు ఓకే, ఒక్క మాట్లాడేదానికి నిమిషం. అసలు అర్థం అజయ్ గారు, పర్థం అజయ్ గారు, ఆ అజయ్ గారు, ఒక్క నిమిషం. తెచ్చుకుంటాడు, ఆ మీడియా ముందు కూర్చుంటాడు, ఆ పిచ్చి రాతలు మొత్తం చదువుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ మీ వాడు పిచ్చాడు. ఈ లోపు ప్లీజ్ అండి, పర్సనల్ గా వెళ్ళొద్దు దయచేసి. రమేష్ గారు, రమేష్ గారు, అజయ్ గారు ప్లీజ్, అజయ్ గారు సమయం వృధా అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. మీ ఆలోచన సుజాత్ గారు ఒక్క నిమిషం, చంద్రబాబు ఒక్క నిమిషం, మాట్లాడినప్పుడు అతను ఎందుకు కంట్రోల్ చేయరు మీరు? ఒక్క నిమిషం. ఏంటండి ఇది అన్యాయం అండి, ఇలా మాట్లాడకూడదు రమేష్ గారు. నేను కూడా గట్టిగా మాట్లాడగలను. ఒక్క నిమిషం అజయ్ గారు, అజయ్ గారు, రమేష్ గారు దయచేసి అజయ్ గారు అని ఆపుతున్నా. మీరు బ్లేమ్ చేయొద్దు. ఆ వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా ఇలానే బ్లేమ్ చేస్తున్నారు. దయచేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, టాపిక్ మీద మాట్లాడదాం. సార్, నేను టాపిక్ డైవర్ట్ చేయలేదు. రమేష్ గారు నేను మీరు subject చెప్పండి, మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని? అక్కడ ఐపాక్ టీం ఉండడం నిజం కాదా? శ్యామలా గారు ఫైల్ పట్టుకుని నుంచోవడం నిజం కాదా? ఆ ఫోటోలన్నీ చూపించమంటారా? సార్ చందు గారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సుజాత్ గారు, ఒక్క నిమిషం. 2014-19 మధ్య వీళ్ళు సిఐఏ సదస్సు నిర్వహించినప్పుడు పలాసకు చెందిన జీడిపప్పు అమ్మే వ్యక్తిని సుజాత్ గారు, ఒక్క నిమిషం. సూటు బూటు వేసి తీసుకొచ్చి 100 కోట్ల ఎంబోయూ చేయించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. అలాగే నరసరావుపేటకి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఒక అతన్ని కమిషన్ తీసుకుంటాడు, విద్యార్థులను జాయిన్ చేసి అతను కోటేశ్వరరావు అతని పేరు. అతన్ని తీసుకొచ్చి 100 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు 2014-19 మధ్య ఎంఓఎల్ చేయించుకున్నారు వీళ్ళు. సాక్ష్యాలు వీళ్ళ కావాలి మాట్లాడేది మేము రమేష్ గారు, సాక్ష్యాలు తీసుకొచ్చి కావాలి. ఎవరితో తప్పుడు ఎంఓఎల్ రమేష్ గారు, చేయించాము. సాక్ష్యాలు కావాలి. వీళ్ళ ఊరికే ప్రభుత్వ ఊరికే అధికారులు మాట్లాడదు. ఉంది. సాక్ష్యాలు, ఒక్క ఎంఓఎల్ సాక్ష్యాలు. పెట్టమనండి. ఇందాక మీరు అడిగారు కదా, వీళ్ళ సుజాత్ గారు, ఉన్నారు. సాక్ష్యాలు చూపించండి, సాక్ష్యాలు చూపించండి. ఏ చంద్రు గారు? మీరు రాజకీయాలను రైట్ చెప్పకుండా రైట్ అండి, ఛాలెంజ్ అజయ్ గారు, అజయ్ గారు ఎవరి సమయంలో వారు మాట్లాడగలరు. మేము ఒక్క నిమిషం అండి దయచేసి తప్పుడు ప్లీజ్. ఎంఓఎల్ చేసుకున్నామని చెప్పి చేసుకోవడం ఇదే కదా మీకు తెలిసింది. రైట్ రైట్ సార్, సుజాత్ గారు చంద్రు చెప్పండి, సుజాత్ గారు చెప్పండి. సార్ రమేష్ గారు ఎంతసేపు మాట్లాడారు, నేను ఒక్క మాట కూడా మధ్యలో అడ్డు రాలేదు. నేను మాట్లాడేటప్పుడు దయచేసి వినండి. రమేష్ గారు, మీరు గతంలో ప్రభుత్వం గురించి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఫోటోని చూపించారు. ఏది ఫోటో కాదు, చూపించారో వీడియో అది చూపించానమ్మా. ఎందుకంటే ఆయన చేసిన ఘనకార్యాలు రాష్ట్రం మొత్తం చూసింది. నేను వీడియో చూపించాను తల్లి. చికెన్ నూడిల్స్ తప్ప ఆయన స్టార్ట్ చేసినవి ఏమీ లేవు. దావోస్ లో మీ పవన్ కళ్యాణ్ లాగా Personal గా. షాపులు స్టార్ట్ చేయలేదమ్మా. పెట్టుబడులు తీసుకురావడం తర్వాత సంగతి. అసలు దావోస్ కే వెళ్ళను, నేను అక్కడ చల్లని స్నానం చేయాలని చెప్పి కుంటి సాగులు చెప్పిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్. గుడ్డు పెట్టింది ఇప్పుడే, ఇంకా పొదగాలి పెళ్ళవ్వాలని చెప్పి పిట్ట కథలు చెప్పిన గుడివాడ అమర్నాథ్. ఆయన ఐటీ మంత్రి. ఇక అవి చెప్పుకుని మీరు చెప్పుకున్న డిబేట్ లో కూర్చోవడమే. ఆగండి సార్, నన్ను మాట్లాడనివ్వండి. మీరు ఛాలెంజ్ చేశారు కదా, నేను కూడా ఛాలెంజ్ కు సిద్ధం. మీరు ఆ వీడియో చూపించండి, ఇప్పుడు చూపించండి మీరు వీడియో. రాజీనామా రెడీ I challenge you. నేను మాట్లాడుతున్నాను, నన్ను చెప్పనీయండి సార్. మీరు చూసాం నేను కదా చెప్తున్నాను గతంలో తల్లి, నువ్వు చూపించు వీడియో. గల్లా జయదేవ్ గారిని ఎలా బట్టలు ఇప్పి పోలీస్ అరే మీరు కియా గురించి చెప్పారు, ఆ వీడియో చూపించండి. మీరు చూపించండి వీడియో. వీడియో అని చెప్పారు మీరు, వీడియో చూపించండి. చందు గారు ఆయన మ్యూట్ లో పెట్టండి సార్. మీ ఇంకో మాట్లాడడం ఎందుకు, ఆయన మ్యూట్ లో పెట్టండి. అందరికి అడ్డం రమేష్ గారు, ప్లీజ్ అండి. వీడియో చూపించమని రైట్ అండి, దానికి సమయం ఇవ్వాలి. ఇప్పుడు మీరు అడగగానే వెంటనే తీసి చూపిస్తే టైం ప్రొలాంగ్ అవుతుంది కదండి. మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం. ఇప్పుడు అజయ్ గారితో మాట్లాడిన టైంలో ఆవిడ ఏమన్నా రెడీ చేసుకుని చూపిస్తారేమో, వెయిట్ చేయాలి కదండి. గల్లా జయదేవ్ గారిని ఎలా హింసించారో చూసాము. అది వీడియోలు చూడలేదా? రాష్ట్రం మొత్తం చూసారు, మీరు నిద్రపోతున్నారేమో. మరి ఎంపీ ఆయన గోరెంట్ల మాధవ్ గారు కియా ప్రతినిధులు బెదిరించిన ఫోటోలు చూడలేదా? అది రాష్ట్రం వీడియో అని చెప్పావు కదా తల్లి, చూపించు. రమేష్ గారు ఎవరి సమయంలో వారు మాట్లాడండి.